హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే వస్తుంటుంది. నేను కమ్యూనిటీ ట్యాబ్లో నుంచి పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్కి మీరు అడిగినటువంటి కామన్ క్వశ్చన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేస్తూ మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ ఎపిసోడ్లో సమాధానం ఇచ్చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి మునీంద్ర గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, బ్రో Z1 Proలో ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంది? సో మనకి ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రామ్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, థామ్సంగ్ 43 ఇంచెస్ 4K ఎలా ఉంటుంది? విత్ ఆండ్రాయిడ్ తీసుకోవచ్చా 30,000 రూపీస్లో? సో థామ్సంగ్ కూడా బాగానే ఉంటుంది. నన్ను అడిగితే థామ్సంగ్ కన్నా మీరు ఒకసారి వియూ ఒకసారి చెక్ చేయండి. వియూ మరింత ప్రీమియం సెగ్మెంట్లో ఉండడం జరుగుతుంది. వియూలో మనకి ప్రీమియం ఆండ్రాయిడ్ సిరీస్ని చూస్ చేసుకోగలరు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి సాయిరామ్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్సా లేదా ఒప్పో K3? నన్ను అడిగితే నా పికప్ వచ్చేటప్పటికే రియల్మీ ఎక్స్. అండ్ బై ద వే ఈరోజు మనకి డెలివరీ అవుతుంది. అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో త్వరగా రాబోతుంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే నేను యూట్యూబ్ నుంచి పిక్ చేస్తున్నాను. అంటే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు సమాధానం నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనల్ని అడుగుతున్న వాళ్ళు సాయి కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, నోకియా 6.1 ప్లస్ 6GB 11,000కి తీసుకోవచ్చు బ్రో ఫర్ గర్ల్స్ మినిమం యూసేజ్ 100% తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్రైస్. కాకపోతే ఇది మొన్న రీసెంట్గా వీళ్ళు అరౌండ్ 9,999 అంటే 10,000 రూపీస్కి ఆఫర్ చేయడం జరిగింది. కొంచెం మీరు ఆగారు అన్నట్లయితే, అది ఆఫర్ వచ్చింది అన్నట్లయితే ఇది 100% మీరు తీసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే సాయిరామ్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, రియల్మీ ఎక్సా లేదన్నట్లయితే K3? నేను ఇందాక సమాధానం చెప్పాను. నా పికప్ వచ్చేటప్పటికి రియల్మీ ఎక్సే. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రమేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న బెస్ట్ ఫుల్ హెచ్డి టీవీ అండర్ 20,000 రూపీస్. ఎంఐ లేదా వ్యూ చూడండి, రెండిట్లోనూ బాగానే ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రెడ్మీ నోట్ 7 ప్రోనా లేదా రియల్మీ 3 ప్రోనా? సో దీన్ని చాలాసార్లు నేను ఆన్సర్ చేశాను. ఒకవేళ మీకు గేమింగ్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక సింప్లీ యూ గో ఫర్ రియల్మీ 3 ప్రో. ఒకవేళ మీకు గేమింగ్ ప్రయారిటీ కాదు, పెర్ఫార్మెన్స్ ముఖ్యం, అలాగే డ్యూరబిలిటీ ముఖ్యం అన్నట్లయితే సింప్లీ గో విత్ రెడ్మీ నోట్ 7 ప్రో. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి పవన్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ 4K తీసుకోవచ్చా? పిక్చర్ ఏమైనా బ్లర్ అవుతుందా? పిక్చర్ ఏం బ్లర్ కాదు, ఇవైతే సూపర్ సెగ్మెంట్, 100% యూ కెన్ గో విత్ దిస్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి గాంధీ ప్రసాద్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, కెనాన్ లేదా నికాన్ DSLR కెమెరాస్ ఉంటాయి కదా, వీటిల్లో మనం వీడియోస్ని రికార్డ్ చేయొచ్చా? చెప్పగలరు వాసు గారు? 100% మీరు వీడియో రికార్డ్ చేయగలరు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో కూడా అదే DSLR. నేను వాడుతుంది కెనాన్ 80D. దీని ద్వారానే నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి కేవలం ఫుల్ హెచ్డి మాత్రం రికార్డ్ చేయగలవు. ఇక కొన్ని కెమెరాస్ అంటే దీనికంటే హయ్యర్ వేరియంట్ ఉన్నటువంటి కెమెరాస్లో మీరు 4K కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి కార్తిక్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బ్రో నేను రెడ్మీ 7S మొబైల్ ఫోన్ తీసుకున్నాను, కానీ మొబైల్ ఫోన్ బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. సో ఎంఐలో ఈ ప్రాబ్లం ఉందా? అప్డేట్ సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉందా? సాల్వ్ చేయొచ్చా అని చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మీరైతే మీ మొబైల్ ఫోన్ మొత్తాన్ని రీసెట్ చేసి చూడండి. సో అయినా కానీ మీకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నట్లయితే డైరెక్ట్గా మీ నియర్ బై ఉన్నటువంటి ఎంఐ సర్వీస్ సెంటర్కి అప్రోచ్ అవ్వండి. మేబీ అదేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అది కనుక రియల్గా హార్డ్వేర్ ఇష్యూ అయినట్లయితే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చినా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. నా చాయిస్ ఏంటంటే, బెటర్ టు విజిట్ అన్ ఎంఐ సర్వీస్ సెంటర్, సో దట్ వాళ్ళు మీకు క్లియర్గా కన్ఫర్మ్ చేసేస్తారు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే రాయల్ టెక్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను వివో Z1 Pro కొన్నాను, కానీ పబ్జీ ఆడుతున్నప్పుడు లైట్గా హ్యాంగ్ అవుతుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పు బ్రదర్, రిటర్న్ పెట్టాలా అని చెప్పి. సో లైట్గా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ దో ఇది 712 ప్రాసెసర్, ఇది మంచి పెర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయగలదు. నన్ను అడిగితే మీరు దాంట్లో మనకి ఇచ్చినటువంటి గేమింగ్ జోన్లోకి వెళ్ళి గేమ్ ఆడి చూడండి, అప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది అన్నట్లయితే కనుక యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇది పర్లేదు. నార్మల్ ఎస్డీలో అంటే హై డెఫినేషన్ గ్రాఫిక్స్లో కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి, కానీ ల్యాగ్ అయితే నాకు కావట్లేదు. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మేకల సాయి కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, MI 4X ప్రోనా లేదా అన్నట్లయితే వియూ ప్రీమియం 50 ఇంచెస్, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది? సో వియూ ప్రీమియం 55 ఇంచెస్, అందులో కూడా ఆండ్రాయిడ్ ప్రీమియం స్మార్ట్ టీవీ అయితే మీకు బెటర్ అని నేను అనుకుంటున్నాను. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇకపోతే మనకి ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే అశోక్ వర్మ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, బ్రో హౌ గుడ్ టు బై ద పోకో F1 నౌ బికాస్ ఇట్ హ్యాస్ బిన్ సిన్స్ ఎన్ ఇయర్. ఓకే, ఇది F1 ఇప్పుడు మనం పర్చేస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు వర్తా కాదా అని చెప్పి అడగడం జరుగుతుంది. సో నన్ను అడిగితే మీకు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో విత్ దాట్. ఒకవేళ గేమింగ్ ప్రయారిటీ కాదు అన్నట్లయితే కనుక ఇప్పుడు మనకి ఈ బడ్జెట్లో రియల్మీ ఎక్స్ కూడా వచ్చింది. సో ఐ థింక్ యూ కెన్ గో విత్ దిట్ రియల్మీ ఎక్స్. ఎందుకంటే దీంట్లో మనకి AMOLED
OLED LED స్క్రీన్తో పాటు పాపప్ కెమెరా కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ పోకో ఐఫోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే సంజు గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్. మన మొబైల్ ఫోన్లో పాపప్ క్యామ్ ఉంది కదా, మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు జీన్ పాకెట్లో ఉంటే ఓకే వాట్సాప్ కాల్ వస్తే సడన్గా పాపప్ కెమెరా అవుతుంది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? రైట్. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మన మొబైల్ డేటా ఆన్లో ఉన్నప్పుడు మనం గనక వాట్సాప్ నుంచి ఎవరైనా వీడియో కాల్ చేస్తే సడన్గా మనకి పాపప్ కెమెరా రేజ్ అయింది అన్నట్లయితే కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పి 100% ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే యాజ్ ఆఫ్ నో కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి బగ్ని ఫిక్స్ చేసేలాగా ట్రై చేస్తున్నారు. అంటే అన్లాక్ అయి ఉన్న తర్వాత మాత్రమే మనకి పాపప్ కెమెరా ఎనేబుల్ అయ్యేలాగా. సో దీనికి సంబంధించిన ఫిక్స్ కూడా అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ ఎక్సా లేదా రెడ్మీ K20 ఈ రెండిట్లో ఏది బెటర్? సో నా చాయిస్ వచ్చేటప్పటికే నేను రెడ్మీ K20 అంటాను. ఎందుకంటే రియల్మీ ఎక్స్లో వచ్చేటప్పటికి మనకి 710 SoC, అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 730 SoC. ఇన్ఫ్యాక్ట్ మనకి 730 SoC ఏదైతే ఉందో మనకి టాప్ స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్లో ఇది టాప్ 3 పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు బడ్జెట్లో చూడాలనుకుంటే అక్కడ మీకు రియల్మీ ఎక్స్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే సుధీర్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ U1కి ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది? యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మన టెక్ న్యూస్ అయితే ఫాలో అవుతుంటుంది. సో అక్కడ నేను డిక్లేర్ చేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి రియల్మీ ఎక్స్ తీసుకోవచ్చా అని చెప్పి నరేష్ గారు అడుగుతున్నారు. 100% మీకు రియల్మీ ఎక్స్ అంటే ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ మొబైల్ ఫోన్ అని అంటాను. 100% మీరు తీసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో వస్తుంది, ఫుల్ రివ్యూ కూడా వస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇవన్నీ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వివో Z1 Pro ఛార్జింగ్ పెర్ఫార్మెన్స్ నా మొబైల్ ఫోన్లో త్వరగా డిశ్చార్జ్ అవుతుంది, మీ మొబైల్లో ఎలా వస్తుంది? యూట్యూబ్ చూస్తున్నా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. సో నా మొబైల్ ఫోన్లో అయితే నేను వాడే వాడకానికి అయితే అరౌండ్ 1.5 డే అయితే కన్ఫర్మ్గా వస్తుంది. నా దానిలో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ మీ దానిలో కనుక ప్రాబ్లం అనిపిస్తుంది అన్నట్లయితే సింపుల్, మీ దగ్గర ఒకవేళ మీకు రిటర్న్ పీరియడ్ ఉందంటే రిటర్న్ చేసేసేయండి, మీకు కొత్త ఫోన్ వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే భవ్య సాయి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బ్రో వైడ్ L1 సపోర్ట్ ఏ మొబైల్ ఫోన్లో ఉంది? రియల్మీ ఎక్సా లేదా ఒప్పో K3 అలాగే K20? ఈ మూడిట్లో మనకి వైడ్ L1 సపోర్ట్ అయితే ఉంది. మూడిట్లో ఏ ఫోన్ అన్నా మీరు వైడ్ L1 కోసం పర్చేజ్ చేయొచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి మణిరత్నం గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో నా టీవీలో MI 4A Proలో డాల్బీ సపోర్ట్ లేదు. నా హోమ్ థియేటర్ సోనీ దానిలో నేను ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా ఫైర్ టీవీ స్టిక్ని హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చా? డాల్బీ ఆడియోని ఎంజాయ్ చేయొచ్చా? సో ఇక్కడ మీరు ఫైర్ స్టిక్ని మీరు టీవీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని మీ హోమ్ థియేటర్కి కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ దానికి బ్లూటూత్ ద్వారా సపోర్ట్ చేస్తుందా చేయద్దా అనేది ఒకసారి మీ సోనీ హోమ్ థియేటర్లో వెరిఫై చేసుకోగలరు. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మళ్ళీ సేమ్ మణిరత్నం గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో MI 480 43 inches 22,000 రూపీస్, అలాగే సామ్సంగ్ స్మార్ట్ టీవీ 43 inches 37,000 రూపీస్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? సో సామ్సంగ్ అనేది ఇక్కడ మనకి బ్రాండ్ ఉంటుంది అండ్ సామ్సంగ్ వల్ల ప్యానల్ గ్రేడ్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా కొంచెం ఎడిషనల్గా ఉండడం జరుగుతుంది కంపేర్ టు MI కన్నా. కానీ MIలో మీరు చూసారంటే ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో నన్ను అడిగితే ఈ రెండిట్లో 2 టీవీలు బాగానే ఉంటాయి. ఒకవేళ మీరు బడ్జెట్లో చూస్తున్నారంటే సింప్లీ గో ఫర్ MI. ఒకవేళ మీరు ప్రీమియం సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ గో విత్ సామ్సంగ్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, రెడ్మీ K20 Pro వర్సెస్ OnePlus 7 Pro అండ్ న్యూ ప్రాసెసర్ నేమ్డ్ 8+ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 855 అండ్ 855+? ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనకి రెడ్మీ K20 Proనా లేదా OnePlus 7 Proనా అంటే నన్ను అడిగితే నేను రెడ్మీ K20 Proనా అంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి రెండింటికి కూడా చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇకపోతే ఇది లేటెస్ట్ ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది. సో 100% దీని ఫీచర్స్ అనేవి బాగుంటాయి. రెండు కూడా బాగానే ఉంటాయి, రెండు కూడా చాలా మంచి మొబైల్ ఫోన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా వచ్చారు అన్నట్లయితే కనుక బడ్జెట్ మీకు ప్రాబ్లం లేదు అన్నట్లయితే సింప్లీ గో విత్ OnePlus 7 Pro. ఒకవేళ మీకు యాడ్స్ ఉన్నా పర్వాలేదు, ప్రైస్ కొంచెం తక్కువగా వస్తే బాగుంటుంది, అలాగే నాకు ప్రీమియం ఫీచర్స్ అన్నీ కావాలి అన్నట్లయితే సింప్లీ గో విత్ రెడ్మీ K20 Pro. ఇకపోతే 855కి 855+కి ఉన్నటువంటి తేడా ఏంటంటే 855 కన్నా సెకండ్ జనరేషన్ 855+ ప్రాసెసర్ అనుకోవచ్చు. ఓల్డ్ జనరేషన్ 855 ప్రాసెసర్ కన్నా ఇదొక 15% మోర్ అంటే ఎక్కువ శాతం పెర్ఫార్మెన్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది.
సో ఇవి ఫ్రెండ్స్, మీరందరూ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ నా సమాధానాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ బై ద వై 1 minute, మనకి ఆల్రెడీ ఈరోజు ఒక మొబైల్ అయితే డెలివరీ అయింది. సో ఛానల్ స్టే ట్యూన్ అయి ఉండండి. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు signing off. Have a great day.